హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటి క్యూటీ శ్రీకర్. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం అజర్బైజాన్ బాకు సెకండ్ డే ట్రిప్ ఎలా జరిగిందో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 8కి లేచి త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని మాకు రెడీ చేసిన బస్సులో మేము 40 మినిట్స్ 8:40 కల్లా రెడీ అయిపోయి బయలుదేరాం అనమాట. ఆ ప్లేస్ ఏంటంటే ఎన్ఆర్ డాగ్. అది ఒక కొండ ప్రాంతం. ఆ మట్టి కొండల నుంచి ఫైర్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. అది చాలా ఓపెన్ ప్లేస్ నన్ను చాలా అవుట్స్కట్స్లో ఉంది. ఆ ప్లేస్ కూడా చాలా చూడముచ్చటగా ఉంది. అంత చల్లని ప్లేస్లో మంటలు చూసేపాటికి మనలాంటి వాళ్ళు అయితే వెళ్ళి చలిమంట కాసుకుంటాం. కానీ అక్కడ ఎవరు కాసుకోవట్లే, మన ఇండియన్స్ తప్పించి. జస్ట్గా అందరు చూసి వచ్చేస్తున్నారు. మేమే సరదాగా కాసేపు నుంచి కొంచెం వెచ్చబడిన తర్వాత బయటకు వచ్చాం. ఆ ఫొటోస్ తీయడానికి కానీ ఆ వ్యూ కానీ చాలా బాగుంది. సో అక్కడ పక్కన చిన్న బ్రిడ్జ్ లాంటిది కూడా అరేంజ్ చేశారు. ఆ బ్రిడ్జికి ఆ కొండకు అటు ఇటు రావచ్చు అనమాట. ఆ ప్లేస్ చూసారు కదా. ఈ ప్లేస్ ఏంటంటే మ్యూజియం. ఈ ఎనర్డాగ్ యొక్క మ్యూజియం. అసలు ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేది ఆ మ్యూజియంలో అన్నీ చూపించారనమాట. ఆ మ్యూజియము ఈ ఫైర్ గోడకి పక్కనే ఉంది. ఆ లోపలికి వెళ్ళేపాటికి అక్కడ సాసర్లు, మట్టి పాత్రలు అన్నీ ఉన్నాయి. చూశారు కదా. ఈ యొక్క వ్యూ ఎలా ఉన్నది అక్కడ డిస్ప్లే ఇచ్చారు. ఆ కొండల నుంచి మంట ఎలా వస్తుంది అనేది మనకు కనబడుతుంది. ఈ ప్లేస్లో చాలాసేపు ఉన్నాము. చలి ఎక్కువగా ఉండడం వల్ల మాకు ఆ మంటలో ఉండటం చాలా అద్భుతంగా అనిపించింది. దీని తర్వాత ఆ మ్యూజియం బయటకు రాగానే ఎంతో చలి ఎక్కువ అనిపించింది. ఈ చలి ప్రాంతం కదా, లోపల ఉంటేనే వెచ్చగా ఉంది. అవుట్ సైడ్ రాగానే -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫైర్ వాల్ అంటే మనం ఏదైతే యాక్టివిటీ చేస్తామో ఆ ఫైర్లో మన ప్రతిబింబం అగ్నిలాగా వస్తుంది. చూసారుగా, మనం ఎలా ప్రవర్తిస్తే అలా, మన అద్దంలో ఎలా ప్రవర్తిస్తే అలా వస్తుందో ఈ ఫైర్ అలా మన మూవ్ అవుతూ ఉంటుంది, మన వెనకాల వస్తూ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్. బాగుంది కదా. అంతే మరి. తర్వాత నెమ్మదిగా బస్సులో కొంత దూరం వెళ్ళి అసలైన టెంపుల్కి వచ్చాం. ఆ టెంపుల్ పేరు ఫైర్ టెంపుల్. ఇది ఒక 1/2 అవర్ జర్నీ చేసాము అక్కడి నుంచి ఇక్కడికి. ఈ ఫైర్ టెంపుల్ అంతా కూడా చాలా పెద్ద ఏరియా. దగ్గరగా ఒక నాకు తెలిసి 150 ఏకర్స్లో ఉంటుంది. అంతా కూడా ఓల్డ్ కట్టడాలు అనమాట. ఇక్కడ కట్టడాలు చూస్తే ఎక్కడ సిమెంటు ప్యాచింగ్ కానీ అతికించడం కానీ అదేం కనిపించదు. అంతా చిన్న చిన్న బ్రిడ్జ్తో అటాచ్ చేసినట్టు అనిపించింది. ఈ దేశం అంతా అలాగే అనిపించింది కట్టడాలన్నీ. సో ఈ ఫైర్ టెంపుల్ లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ ఫైర్ని ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారో తెలియలేదు, న్యాచురల్గా ఏర్పడిందో తెలియలేదు. కానీ కొన్ని చోట్ల ఇక్కడ ఫైర్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంది. వీళ్ళు పూజించే దైవం ఫైర్ అన్నమాట. సో ఇది ఒక గుడిలాగా ఏర్పాటు చేసి అందరికీ ఒక మ్యూజియం లాగా పెట్టారు. చాలామంది యాత్రికులు వచ్చి చుట్టూతో చూస్తున్నారు. ఇంకో ఏదో ఉందో చూస్తే చుట్టూ మంటలే ఉన్నాయి. కానీ ఇదొక రాజువారి కోట, పెద్ద కోట. చూసారుగా ప్రహరీ గోడ ఎంత ఎత్తుందో. అంతా కూడా అప్పట్లో పూర్వం రాజులు కట్టిన వాల్స్ అనమాట. ఇవన్నీ పక్కన పడితే ఫొటోస్ దిగడం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఇవన్నీ చూసేపాటికి మాకు మధ్యాహ్నం లంచ్ టైం అయింది. లంచ్కి మంచి మంచి ప్లేసెస్ తీసుకెళ్ళారు. ఆ లంచ్ కూడా చాలా బాగుంది. అది అవ్వగానే మనకి ఈవినింగ్ ఒక 2-3 టైంకి లోటస్ ఫ్లవర్ ఫౌండేషన్ పార్క్ బిల్డింగ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ బిల్డింగ్కి వెళ్ళాలంటే దానికి ముందు ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ నుంచి నడుచుకుంటా ఒక 2 km ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. ఆ చుట్టూ కూడా మంచి వ్యూస్. లెఫ్ట్ సైడ్ చూస్తే మనం చూసాం కదా ఫ్లేమ్ టవర్స్. రైట్ సైడ్ ఏమో ఫెర్రీస్ వీల్. ఆ ఫెర్రీస్ వీల్ దాటుకుని ఆ పార్క్లో చాలా జాలీగా నడుచుకుంటూ వెళ్ళాం. ఆ పార్క్ కూడా చాలా పెద్దండి. ఈవినింగ్ టైం ఇక్కడ స్కేటింగ్ చేసేవాళ్ళు చాలామంది వచ్చారు. స్కేటింగ్ అంటే వీల్స్తో స్కేటింగ్ కాదు, అది ఒక స్టాండ్ స్కూటర్ లాగా ఉంటుంది. దాంతో ఎక్కువ స్కేటింగ్ చేసేవాళ్ళు చాలామంది కనబడ్డారు. యాక్చువల్గా ఈ వీడియోలో తీద్దాం అనుకున్నా కనపడలేదు. అది ఒక రెంటెడ్ బేసిన్ అన్నమాట. అది 1 అవర్కి ఎంతని ఛార్జ్ చేస్తారంట. చాలా బాగుంది అది. ఈ దేశంలో ఎక్కడ కూడా బైక్స్ లేవు,
ఓన్లీ కార్స్ మాత్రమే. అటాటా నడుచుకుంటూ ఈ పార్క్ అంతా చూసుకుంటూ లోటస్ ఫ్లవర్ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ బిల్డింగ్ లోపల అంతా కూడా ఒక అద్భుతంగా చాలా బాగుంది. అంతా కూడా లైటింగ్ ఎఫెక్ట్స్, పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ దీంట్లో ఉన్నాయి. కోర్స్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా దీంట్లో షాపింగ్ చేయాలనుకున్నాం, కానీ ఈ బిల్డింగ్ కాస్ట్ చూసేపాటికి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చేయలేకపోయాం. అన్నీ చూసి అబ్జర్వ్ చేసి అలా బయటకు వచ్చాం. ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ చూస్తే సముద్రం కనిపించిందన్నమాట. అది సముద్రం అని అదే అని చాలాసేపు ఆలోచించాం. తెరా చూస్తే సముద్రాన్ని వీళ్ళు ఒక పక్కకి తీసుకొచ్చారు. ఈ కట్టడాలు కూడా చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయో. వ్యూ పాయింట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇక లోపల కూడా ఒక రకమైన స్విమ్మింగ్ పూల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపించింది. పైన హ్యాంగ్ చేసిన వాల్స్ కానీ ఆ లైటింగ్స్ కానీ బాబా చూస్తుంటేనే మతిపోయిందనమాట. చుట్టూ కూడా ఎక్వేరియం టైప్లో ఉంది. చూసారా హ్యాంగ్ చేసిన ఎక్వేరియం ఎలా ఉందో బ్లూ కలర్లో. అలా బిల్డింగ్ హైట్ వరకు చాలా అట్రాక్టివ్గా చేశారు. లిఫ్ట్లో ఎక్కి పైకి వెళ్ళి కింద దిగామనుకోండి ఏమీ లేదు, చూద్దాం వరకే, ఏమీ కొనలే. అలా చూసి ఇగో ఏదో ఎద్దులు ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చాం. కానీ చూస్తే ఎద్దులు కాదు, బొమ్మలు అవి. ఇది కూడా ఒక రెస్టారెంట్ డైన్ హాల్. దీనికి మాకు బయట ఫోటోలు చూడడానికి మాత్రం చూసాము, లోపలికి వెళ్ళలేదు. ఇది అయిపోయిన తర్వాత అలా పార్క్ నుంచి బయటకు వస్తే అసలైన ఓల్డ్ బాకుకి ఎంటర్ అవుతాం అనమాట. ఈ ఓల్డ్ బాకు చూస్తే పాత నగరంలాగా మన 1 టౌన్ 2 టౌన్ లాగా ఉంటాయి అనుకున్నాం. ఎలా చూస్తే ఇక్కడ కూడా యాజ్ టీస్గా సిటీ లాగానే ఉంది, న్యూ సిటీ లాగానే ఉంది. బట్ ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎప్పుడో పూర్వం రాజులు కట్టిన కన్స్ట్రక్షన్స్ కాబట్టి ఓల్డ్ సిటీ అంటారు. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. ఎక్కడ కూడా వేరే లెవెల్లో వేరే కొత్తగా లేవు. ఉంటే అద్దాలు ఉన్నాయి, లేదంటే బ్రిక్స్ లాగా ఉన్నాయి. ఈ ఓల్డ్ సిటీకి నియర్లీ 3 to 4 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అక్కడ ఏంటంటే వెహికల్స్ నాట్ అలౌడ్. ఇలా ఇండివిజువల్గా కార్లు వేసుకొచ్చినప్పుడు కూడా అక్కడ బయట పార్క్ చేసినవి. ఇక్కడ చూస్తుంటే ఆ సిటీలో వాళ్ళు ఏంటంటే తివాచీలు, కార్పెట్స్ చాలా చీప్గా అమ్ముతారంట. బట్ ఏంటంటే మన రూపీస్లో చూస్తే వాళ్ళ యొక్క మనత్తలు వచ్చి మనకి 60 రూపీస్ కాబట్టి ఈ కార్పెట్స్ అన్నీ కూడా మనం ఇండియాలో కొనుక్కోవడం బెటర్ అనిపించింది. కానీ లుక్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. ఇదిగో ఇలా నడుచుకుంటూ వస్తే సైడ్ ఏమిటా కూర్చుని సేద తీరడానికి, ఏదైనా టీ కాఫీ తాగడానికి, కూల్ డ్రింక్స్ తాగడానికి చక్కగా అరేంజ్మెంట్ కూడా చేశారు. బట్ మేము ఎక్కువ మంది కావడం వల్ల ఇంకా ఎదరా ఎంజాయ్ చేయడానికి వాక్ చేసుకుంటూ వెళ్ళాం. బాగా అలసట వచ్చిన దగ్గర కూర్చుని తాగుదాంలే అని చెప్పి. తీరా కొంచెం ఎదరికి వెళ్ళంగానే మన ఇండియన్ స్టైల్లో మసాలా టీ, పానీపూరి కూడా పెట్టారండి. ఆ పానీపూరి ఇక్కడ పానీ ఎలా ఉంటుందని చెప్పి తాగలేదు. అలా వాక్ చేస్తుంటే ఎదరికి వెళ్ళిపోయాం. చూసారా రోడ్స్ కానీ సైడ్ వ్యూస్ కానీ, ఇది కూడా చూసారా ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ బిల్డింగ్ కూడా. ఈ ఓల్డ్ సిటీలోకి వెళ్ళంగానే అక్కడ షాపింగ్ చేయాలని అనుకున్నాము. మా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ షాపింగ్ చేశారు. కాదు ఇక్కడ డిఫరెంట్గా కొనాల్సినవి అంటూ ఏమీ లేదు. ఒక స్టాట్యూస్, మా బాగు సంబంధించిన ఒక ఐడియల్స్ తప్పించి ఇంకేం లేవు. ఈ బిల్డింగ్ చూస్తే వీళ్ళందరూ బాగా ప్రముఖమైన వ్యక్తుల్లా కనిపించింది. వీరేదో రాజులై ఉంటారు ఆ రోజుల్లో. చూసారా ఏ బిల్డింగ్కి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 1 2 3 4 5 6 రాజులు ఉన్నారు. ఈ రాజుల గురించి మనకు తెలియదు, జస్ట్ వీడియో మాత్రం తీశాను. ఇక ఇదంతా అయిన తర్వాత ఈవినింగ్ టైము స్నాక్స్ లాంటివి తిని చిన్న చాయ్ తాగి అలా మనం చక్కగా ఈవినింగ్ వాక్ చేసుకుంటూ ఓల్డ్ సిటీ మొత్తం తిరిగాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ. ఒక సిటీలా లేదు, ఒక పార్క్ లాగా అనిపించింది మాకైతే. అందరూ సందర్శకులు, ఫారినర్స్ వీళ్ళందరూ చూసేపాటికి కొంచెం మనసు ఉత్సాహంగా అనిపించింది. ఇక్కడ ఈ సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్గా ఆ షాపింగ్స్ కూడా చాలా వాల్యుబుల్గా ఉన్నాయి. ఇదిగోండి ఏదో కుక్క పిల్ల కనబడింది.
ఈ కుక్క చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు మన దేశంలో ఇలాంటి కుక్కను నేను చూడలేదు. సో ఆవిడ తీసుకెళ్ళని చూసి వీడియోలో బ్లాక్ చేశా. ఈ కుక్కను ఎక్కడ చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఏ జాతి కూడా నాకు తెలియదు, బ్రీడు చాలా డిఫరెంట్గా ఉంది. కానీ డిజైన్ బాగా చేసింది కదా ఆ మేడం గారు. డ్రెస్సింగ్ కూడా బాగా చేసింది. దిస్ ఈజ్ ద ఓల్డ్ సిటీ. సైడ్ పార్క్ లుక్, సైడ్ గ్లోబ్స్, ఎప్పుడైనా అలసిపోయిన వాళ్ళు కూర్చోడానికి సైడ్ వాల్స్ చాలా 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 యూనిక్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇదంతా కూడా చక్కగా ఒక టైల్స్ వేసినట్టు ఉంది కదా డిజైన్. వీడియోకి మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇలా మేము మొత్తం నియర్లీ ఈ సిటీ అంతా ఒక 5 km వరకు నడుచుకుంటూ వచ్చాము. ఎవరి కాళ్ళు అందరం ఒక 40 మెంబర్స్ కాబట్టి మా బస్ మెంబర్స్ అందరూ మీట్ అయ్యేపాటికి నియర్లీ ఒక 20 to 40 minutes పట్టింది. ఆ మీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ప్రోగ్రామ్ గురించి, నెక్స్ట్ డే యాక్టివిటీ గురించి మన ఇండియా నుంచి యాండ్రియా మేడం గారు వచ్చారు, సింగరు. వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ యాంకర్స్ వాళ్ళందరూ మాకు ఒక డ్రిల్ లాంటివి చేయించారనమాట. ఒక మీట్ పాయింట్ పెట్టుకుని. ఆ డ్రిల్ ఏంటంటే నెక్స్ట్ థర్డ్ డే జరగబోయే మీటింగ్ గురించి జస్ట్ మాక్ డ్రిల్ లాగా అందరినీ ఎన్రాయిట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. డే 1 వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.